హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ సాహిరా. ఈ వీడియోలో నేను మీకు డిగ్రీ 6th సెమిస్టర్కి సంబంధించిన తెలుగు సెకండ్ లాంగ్వేజ్లో ఇంపార్టెంట్ లెసన్స్ ఏమైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో చెప్పబోతున్నాను. ఏ లెసన్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలి, ఏ లెసన్స్ చాయిస్ కింద వదలొచ్చు, ఏ లెసన్స్ అస్సలు చదవాల్సిన అవసరం లేదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు సే యూ ఇన్ దిస్ వీడియో. వాచ్ ద వీడియో టిల్ ఎండ్. ఒకవేళ మీరు నా ఛానల్పై న్యూ ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ లెసన్స్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం సిలబస్ అర్థం చేసుకుందాం. సిలబస్లో త్రీ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ దిస్ సాహిత్య, జర్నలిజం, ఇంకొకటి ప్రాజెక్టు. ఓకే, 3 పార్ట్స్ ఉన్నాయి. మీరు చూసినట్లు మీకు ఆల్రెడీ తెలిసినట్లుంది. అయితే ఫస్ట్ పార్ట్లో ఏవైతే ఇంపార్టెంట్ లెసన్స్ ఉన్నాయి అవి చూద్దాం. ఫస్ట్ అయితే ఎన్ని లెసన్స్ ఉన్నాయి చూసుకుందాం. 1, 2, 3, 4, 5 లెసన్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో నాటకం, నవల, కథానిక, జీవిత చరిత్ర, ఉపన్యాస కళ. ఈ 5 లెసన్స్ మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఓన్లీ నాటకం, నవల, కథానిక చాలు, అంతే. కంపల్సరీ నాటకంలో నుంచి ఒక క్వశ్చన్, నవల నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ మీ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. వేరే దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ సాటిస్ఫాక్షన్ కోసం, మీ హ్యాపీనెస్ కోసం రీడింగ్ ఇచ్చుకుంటామంటే ఇచ్చుకోండి, కానీ యూ హ్యావ్ టు గో పర్ఫెక్ట్లీ విత్ 3 ఆఫ్ దిస్. ఓకే, నాటకం, నవల, కథానిక పర్ఫెక్ట్గా కంపల్సరీ ప్రిపేర్ కావాలి. ఈ 2 జీవిత చరిత్ర, ఉపన్యాస కళ వదిలేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పార్ట్లో మరి మీకు 1, 2, 3, 4, 5 మళ్ళీ 5 లెసన్స్ ఉన్నాయి. అక్కడ 5కి ఎండ్ అయింది, ఇక్కడ 6, 7, 8, 9, 10. వార్త నిర్మాణం, వార్త కథనాలు, ఇంటర్వ్యూ, అనువాదం. ఓకే, ఒకవేళ మీకు ఒక క్విక్ రీక్యాప్ కావాలి, ఈ లెసన్స్లో ఏముంది అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆ వీడియో కూడా క్రియేట్ చేసి పోస్ట్ చేస్తాను. అంటే క్విక్ సమ్మరీ ఇస్తాను. వార్తలో ఏముంది, వార్త నిర్మాణంలో ఏముంది, వార్త కథనాల్లో ఏముంది, అలా. ఓకే, సో మీరు ఇక్కడ 3 ప్రిపేర్ అవుతున్నారు కదా, ఇక్కడ 4 కంపల్సరీ ప్రిపేర్ కావాలి. ఎందుకంటే వార్త నిర్మాణం, వార్త కథనాలు కంపల్సరీ ఒక పార్ట్లోనే వస్తాయి. అంటే ఇది వార్తకి సంబంధించింది కదా, అందుకోసం 3 అయితే కంపల్సరీ ప్రిపేర్ కావాలి. ఇంటర్వ్యూ ఒకటి ఎక్స్ట్రాగా చూసుకోండి. ఇంటర్వ్యూ మీ ఓన్ వర్డ్స్లో రాస్తే కూడా సరిపోతుంది. ఖాళీ ఒక రీడింగ్ ఇవ్వండి, ఇది మంచిగా 3 చదువుకోండి. ఇంటర్వ్యూకి రీడింగ్ ఇవ్వండి, ఎందుకంటే ఇంటర్వ్యూ మీ ఓన్ వర్డ్స్లో రాయొచ్చు. ఇంటర్వ్యూస్ చూసుకుంటాం కదా, పెద్ద పెద్ద మనుషులది, గ్రేట్ పర్సనాలిటీస్ది, ఫేమస్ పాపులర్ పర్సనాలిటీస్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం, లక్షణాలు ఏంటి, అవన్నీ ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. సో వార్త నిర్మాణం, వార్త కథనాలు, ఇంటర్వ్యూ సెకండ్ పార్ట్ కంప్లీటా. ఇక్కడ 3, ఇక్కడ 4. దెన్ ప్రాజెక్టులో ఇక్కడ ప్రాజెక్టు పరిచయం థర్డ్ పార్ట్లో ప్రాజెక్టు, అధ్యయనం, పరికల్పన, నివేదిక అని ఉన్నాయి. 4 లెసన్స్ ఉన్నాయి, 5 లెసన్స్ లేవు. ఈ 4 లెసన్స్లో మీరు ఏవి చదవాలంటే ప్రాజెక్ట్, నివేదిక డామ్ ష్యూర్. అధ్యయనం కూడా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్, నివేదిక కంపల్సరీ ప్రిపేర్ కాండి. అధ్యయనం ఒక రీడింగ్ ఇవ్వండి. ఓకేనా, ప్రాజెక్టు, నివేదిక. సో దీస్ ఆర్ రియలీ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ టు బి స్టడీడ్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాము. మీ లాంగ్వేజ్ తెలుగులో ఫైనల్ సెమిస్టర్, దట్ ఈస్ 6th సెమిస్టర్ అండ్ ఆల్సో 5th సెమిస్టర్, థర్డ్ ఫైనల్ ఇయర్లో తెలుగులో ఎలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేవు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేవు. ఏ క్వశ్చన్ ఇవ్వని వాళ్ళు మీరు సేమ్ ఆన్సర్ రాసి పడేయాలి. ఇప్పుడు చూడండి, నాటకంలో పాఠ్యభాగ ఉద్దేశం ఉంది, సారాంశం ఉంది, నిర్వచనాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రాచీన నాటకం లక్షణాలు ఉన్నాయి, ఆధునిక నాటకం లక్షణాలు ఉన్నాయి. ఇలా మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఇవే రాసి పెట్టాలి. సరేనా, ఇంత ఇచ్చిండ్రు కదా వర్క్ బుక్లో, ఇంత చదువుకొని వెళ్తామంటే కాదు, మీకు టైం సరిపోదు. ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి, ఓన్ వర్డ్స్లో రాయండి. ఉన్నది ఉన్నట్లుగా రాయడం కూడా అవసరం లేదు. ఓకేనా, సో యూ జస్ట్ గో విత్ ద థింగ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బుక్, బీ పర్ఫెక్ట్ విత్ ఇట్ అండ్ రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేవు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఇంపార్టెంట్ లెసన్సే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకవేళ మీరు అడిగితే ఇంపార్టెంట్ లెసన్సే. ఎందుకంటే ఈ లెసన్స్ ఇదొక క్వశ్చన్, ఇదొక క్వశ్చన్, ఇదొక క్వశ్చన్, ఈ 3 లెసన్స్ 3 క్వశ్చన్లు.
ఈ 3 క్వెషన్స్ ప్రిపేర్ అయితే మీరు కంపల్సరీ ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తారు. అలా ఒక లెసనే ఒక క్వెషన్ అలా సరేనా? ఎందుకంటే ఏ క్వెషన్ ఇయ్యని మీరు సేమ్ ఆన్సర్ రాస్తారు. హాఫ్ ఆఫ్ ఆన్సర్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడయి. అందుకోసం మొత్తం సారాంశం అంటే ఎంత సమ్మరీ ఇచ్చిండు వర్క్ బుక్‌లో అంత ప్రిపేర్ కాండి. ఏమిచ్చినా అదే రాయండి. ఒకవేళ కొన్ని పాయింట్స్ వదిలితే వదలండి. కానీ మంచిగా ప్రెజెంట్ చేయండి. ఓకేనా? ఇంకా ఒక్కొక్క లెసన్‌లో ఏముంది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.